బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ప్రారంభమయ్యాయి డిఎస్సి ఎగ్జామ్స్. ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలు జరగబోతున్నాయి. రోజుకి 2 షిఫ్టుల చొప్పున పరీక్షలు నిర్వహించబోతున్నారు. 14 జిల్లాల్లో 56 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 1062 పోస్టుల భర్తీకి 2,79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే 1062 పోస్టులకు సంబంధించి 2,79,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జామ్కు గంటన్నర ముందు నుంచి హాల్లోకి అనుమతిచ్చారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అభ్యర్థులు ఎప్పటి నుంచో ఆతృతగా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్న ఆ అంశానికి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలంగాణలో ప్రారంభమయ్యాయి డిఎస్సి ఎగ్జామ్స్. ఆగస్టు 5 వరకు కూడా ఆన్లైన్లోనే పరీక్షలు జరగబోతున్నాయి. రోజుకి 2 షిఫ్టుల చొప్పున పరీక్షలు నిర్వహించబోతున్నారు అధికారులు. 14 జిల్లాల్లో 56 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 1062 పోస్టుల భర్తీకి 2,79,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఎగ్జామ్కి సంబంధించి గంటన్నర ముందు నుంచి హాల్లోకి అనుమతిచ్చారు అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, రాష్ట్ర వ్యాప్తంగా మరీ కొద్ది క్షణాల్లో డిఎస్సి పరీక్ష మొదలు కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం నేను ప్యారడైజ్లోని ఇన్నోవేషన్ టెక్నాలజీ సెంటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం పోలీసులు పహారా కాస్తున్నారు. ఒకవైపు గత నెల రోజుల నుంచి ఒకవైపు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు పహారా కాస్తున్నారు. అడుగడుగున సెంటర్ దగ్గర పోలీసులు మొత్తం పహారా కాస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉదయం 9 గంటలకు అనేది ఈ పరీక్ష మొదలు కానుంది. ఉదయం 7:30 నుంచి పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు. 7:30 నుంచి 8:45 ప్రాంతంలో వరకు లోపలికి అనుమతిస్తున్నారు. 8:45 తర్వాత ఎవరు వచ్చినా అభ్యర్థులు లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ రోజు నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5 వరకు ఈ పరీక్ష అనేది జరగనుంది. రోజుకు 2 షిఫ్ట్ల వైజ్గా ఈ ఎగ్జామ్ అనేది జరగనుంది. ముఖ్యంగా డిఎస్సి మొత్తం 11,000 పోస్టులు గాను మొత్తం 2,75,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం మీద ఇప్పటికే ఎవరైతే 2 సబ్జెక్టులు పరీక్ష రాస్తారో వాళ్ళకు ఒకటే సెంటర్ ఉండే విధంగా ఏదైతే మార్నింగ్ ఎగ్జామ్ రాశారో అదే సెంటర్ని మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుందో ఆ మధ్యాహ్నం షిఫ్ట్ ఉండే విధంగా అధికారులు చేపట్టారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేరే సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వీలుగా కాదు కాబట్టి ముందస్తుగానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మీద పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా ఇప్పటికే అధికారులు చేపట్టారు. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 14 జిల్లాల్లో 56 ఎగ్జామ్ సెంటర్లు అనేది ఏర్పాటు చేశారు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ విధానంలో ఈ డిఎస్సి పరీక్ష అనేది జరుపుతున్నారు. మొత్తం మీద 2 గంటల 2 షిఫ్ట్ల వైజ్గా ఈ పరీక్ష అనేది జరగనుంది. మొత్తం మనం ఒకసారి పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే 11,000 ఉపాధ్యాయ పోస్టులో 2,629 స్కూల్ అసిస్టెంట్లు, అదేవిధంగా 727 భాషా పండితులు, 182 పిఈటీ, 6,500 ఎస్ఓటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220, 796 ఎస్ఓటీ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం మీద మెగా డిఎస్సి చేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు వేడుకుంటున్నారు. దీంతో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క దీని మీద స్పందిస్తూ మరోసారి దీనికి సంబంధించిన మెగా డిఎస్సి అనేది విడుదల చేయనున్నారు. ఎవరు కూడా దీనికి అభ్యంతరం తెలపొద్దు, అందరూ కూడా పరీక్ష రాయాలి, ఎవరు కూడా నిరసన తెలపొద్దు. కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో మరో డిఎస్సి విడుదల చేయనున్న అప్పుడు మరిన్ని పోస్టులు కూడా యాడ్ చేస్తామని ఇప్పటికే ఒకవైపు బట్టి విక్రమార్క హామీ ఇవ్వడంతో చాలా మంది అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరయ్యారు. మొదట పరీక్ష రాయమని చాలా మంది అభ్యర్థులు అన్నారు. కానీ ఎప్పుడైతే బట్టి విక్రమార్క హామీ ఇవ్వడంతో ఈ పరీక్షను అందరూ ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరు అభ్యర్థులు లోపలికి వెళ్ళారు. కాసేపటి క్రితమే పరీక్ష అనేది మొదలయ్యింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. అనంతరం సెకండ్ షిఫ్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే 2 గంటలకు స్టార్ట్ అయ్యి 4:30 వరకు ఈ పరీక్ష అనేది జరగనుంది. ఈ రోజు నుంచి మొదలు 4 సెక్షన్ అమల్లో చేసి ఎవరు కూడా ఎగ్జామ్ హాల్ సెంటర్లకి అనుమతించకుండా, అదేవిధంగా వచ్చే అభ్యర్థులకు ఇప్పటికే ఏవైతే వాళ్ళు వచ్చే సూచనలు జారీ చేశారు, ముఖ్యంగా వచ్చే వాళ్ళు ఐడి కార్డ్స్తో పాటు పాస్పోర్ట్స్ వీటన్నిటిని కూడా ముందే ఒక రోజు ముందుగానే వాళ్ళకి సంబంధించిన ఏవైతే సూచనలు ఉంటాయో ముందుగానే అలర్ట్స్ చేసి పరీక్షకు వచ్చేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడుమ ఈ డిఎస్సి పరీక్ష జరుగుతుంది. 12:30 ఈ డిఎస్సి పరీక్ష అనేది
మొదటి షిఫ్ట్ ఏదైతే ఉంటుందో మొదటి షిఫ్ట్ అనేది పూర్తి కానుంది. రెండో షిఫ్ట్ అనేది మన 2 గంటల ప్రారంభం కానుంది. మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు ఇప్పుడు ఒకవైపు విద్యాశాఖ కావచ్చు, అదేవిధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణం జరిగే విధంగా ఇప్పటికైతే ఏర్పాట్లు పూర్తి చేశారు.